రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజు మందుల్ని మింగుతాం. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. నిజానికి రక్తంలో షుగర్ పెరగటం కంటే తగ్గిపోవటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. వైద్య పరిభాషలో లో గ్లూకోజ్ కోమా లేదా హైపోగ్లైసీమియాగా పిలిచే ఈ సమస్యను అధిగమించేందుకు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఒక 10 ఇయర్స్ దాటిన తర్వాత చాలామంది ఆ షుగర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటిది చేయకూడదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు షుగర్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉండే దానివల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. బట్ 100, 90 లేదా 70 ఉండేదానివల్ల ఎప్పుడైనా కానీ వాళ్ళకు డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఉంటుంది, వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకుండా పనుకోవడము, లేకపోతే కొద్దిగా ఫీవరిష్గా ఉంటే ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో అట్టేటప్పుడు షుగర్ డౌన్ అయిపోయి అన్కాన్షియస్ కావడము. సో అక్కడ కూడా దానికి కూడా ఒక అన్కాన్షియస్ లో గ్లూకోజ్ కోమా, హైపోగ్లైసిమిక్ కోమా కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎప్పుడో వాళ్ళు పనుకునే వెంట వాళ్ళు రికగ్నైజ్ చేయడం చాలా లేట్గా రికగ్నైజ్ చేయడము. మార్నింగ్ ఎప్పుడో 9కు లేదా 8కు ఆయన అన్కాన్షియస్గా ఉంటే తలుపు తీయడము, ఆయన చూస్తే ఆయన సో అట్లా లేట్ అయిందనుకోండి, అప్పటికల్లా అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే అప్పుడు మనము గ్లూకోజ్ ఇచ్చినా కానీ రికవరీ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఎప్పుడన్నా కొన్ని కారణాల వల్ల నైట్ టైమ్స్ ఫుడ్ తీసుకోనప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వీలైతే తక్కువ తీసుకోవడము, లేకపోతే ఆ నెక్స్ట్ డే మనం షుగర్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవడము చేయాలి. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ ఆల్వేస్ ఫాస్టింగ్ షుగర్ అనేది 150కి ఒక 20 అటు ఇటు ఉండేటట్టు, పోస్ట్ ప్రాండియల్ ఒక 200కు 20 అటు ఇటు ఉండడం. ఎస్పెషల్లీ ఆ షుగర్ అనేది 10 ఇయర్స్ దాటిన వాళ్ళు ముఖ్యంగా, అంటే ఇప్పుడు ఫ్రెష్గా షుగర్ వచ్చిన వాళ్ళు ఇంకా ఒక సిస్టమేటిక్గా ఆ షుగర్ చూసుకుంటూ పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉండి మందులు వాడేవాళ్ళు షుగర్ కొద్దిగా ఎక్కువనే పర్వాలేదు, మరీ తక్కువ ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన